రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా ఈ దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేది రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ అనేటటువంటిది అందరిలో ఉన్నటువంటి ఆలోచన. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు ఎవరినైనా ఉద్ధరించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఆలోచన, ప్రజల ఆలోచన కూడా. అయితే రేపటి దినాన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక డిమాండ్. మరి గత కాలంలో 2014లో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి దాఖలా లేదు. రాజధాని శిలాఫలకం వేసి వెళ్ళారు, కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కానీ మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టి ఆ రోజున మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహకరించినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి 25 మంది ఎంపీలు ఉన్నట్లయితే మనం వారి మెడలు ఉంచుదామని చెప్పి, కేంద్రం మెడలు ఉంచుదామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిస్థితుల్లో దిగిపోవడం జరిగింది. ఈ రోజున జనసేన, టీడీపీ కూటమి బీజేపీని కలుపుకొని అధికారంలోకి వచ్చింది. కాబట్టి మరి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారో మీరు కూడా అదేవిధంగా కాలక్షేపం చేసి దిగిపోతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కన్నా సీనియర్ పొలిటీషియన్. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు మరి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కూడా అడ్డుకొని ఈ స్టీల్ ప్లాంట్ని, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసినట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. దయచేసి మీరు నాయకులందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని తమిళియన్స్ ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనం, తమిళనాడు యొక్క రాష్ట్ర ప్రయోజనం కాపాడుకుంటున్నారో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు విభజన జరిగిన తర్వాత విభజన హామీలు, అనేకమైన హామీల్ని తొంగలో దొక్కినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటన్నిటిని మళ్ళీ బయటికి తీసుకుని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యను తీర్చాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుభిక్షంగా జీవించాలన్నా, రైతులు, కార్మికులు సుభిక్షంగా ముందుకు సాగాలన్నా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది కావాల్సి. అంతేకాకుండా ప్యాకేజీతో సరిపోద్దు అనేటటువంటిది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలా కాకుండా ప్యాకేజీ కాదు, మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇది మీరు సాధించి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. మీరు చరితార్థులు కావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి మీరు అందరూ కూడా ఏక మనసుతో ఇది సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.